ఈరోజైతే నేను బిర్యానీ చేస్తున్నాను గోదావరి చిల్లీ పౌడర్తో. కానీ ఇది ఎంత టేస్ట్ ఉందంటే ఈ చిల్లీ పౌడర్ ఎవరికన్నా కావాలంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేసేయండి. ఈ చిల్లీ పౌడర్ వంటల్లో యూజ్ చేస్తుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు కర్రీ బల్క్లో తీసుకుంటే ఇవి తక్కువ పడుతుందండి. మనకి సింగిల్ పీస్ కావాలన్నా సరే వీళ్ళు డెలివరీ చేస్తారు. నేను 3 గ్లాసెస్ తీసుకున్నానండి రైస్, 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఆ బాస్మతి రైస్ని నేను 1 అవర్ సోక్ చేశానండి. నేను ఎప్పుడు ఈ బాస్మతి రైస్తో బిర్యానీ అయితే చేయలేదండి. మామూలు రైస్తో చేశాను, లేదా బయట తినేదాన్ని, లేదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా చేసుకుంటారు అక్కడ తినేదాన్ని తప్ప ఇక్కడైతే నేను ఎప్పుడూ తినలేదు. నేనుగా చేసుకుని నేను ఎప్పుడూ తినలేదండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది, మామూలుగా లేదు అసలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. మరెన్నో వీడియోస్తో నేను ముందుకి